యాక్టర్ 96 మూవీస్ చేశారు కదా, 95 అన్ని చేస్తూ రియల్ ఎస్టేట్ లోకి ఎలా వచ్చారు? రియల్ ఎస్టేట్ అనేది నా బ్రెడ్ అండ్ బటర్ మొదటి నుంచి కూడా. నాకు తెలియకుండానే నేను ఇప్పుడు బ్రెడ్ అండ్ బటర్, అంత ముందు కాదు. ఇప్పుడు నాకు అంత ముందు నేను సినిమాలు చేసుకునేవాడిని, అక్కడక్కడ ఇన్వెస్ట్ చేసేవాడిని. నిజం చెప్పాలంటే నాకు సినిమాల్లో చేసిన దానికన్నా కూడా ఇన్వెస్ట్ చేసిన దానికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అలాగే నాకు విజయవాడలో నాకు దూరపు కజిన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు దీంట్లో చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్ నాకు ఇచ్చి, నాకు అట్లా నాకు చాలా రియల్ ఎస్టేట్ అనేది నాకు బాగా. రియల్ ఎస్టేట్ అని నేను అనగానే నాకు ఎక్కడైనా ప్రాపర్టీ మీద పెడితే నాకు లాభం వస్తుంది. సో ఇప్పుడు అదే నిజంగా లైఫ్ స్టైల్. ఎందుకంటే మనం సినిమాలు చేయాలంటే ఫుల్ టైం పెట్టాలి, నేను సొసైటీ గురించి మాట్లాడాలంటే సినిమా చేయాలంటే రెండు జరిగే పని కాదు. అందుకని ఏదో అనుకోకుండా వ్యాపారం అయిపోయింది. నువ్వు పని చేసుకుంటా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే నీకు కరెక్ట్ గా నీ ఏజ్కి వచ్చినప్పుడు నీకు మంచి లాభాలు వస్తాయి. అవన్నీ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వరల్డ్ వైడ్ గా కూడా చాలా బాగుంటది. ఎందుకంటే ఇదేమి కొత్తదేం కాదు, రాకెట్